వికారాబాద్ అనంతగిరి హరిత రిసార్ట్స్ అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాన్ని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేకంగా సందర్శించారు. హరిత రిసార్ట్స్ను పైలట్ ప్రాజెక్టుగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్కి అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా హరిత రిసార్ట్స్ను అధునాతన సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి ద్వారా వికారాబాద్ పరిసర ప్రాంతాల యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు విస్తరించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు జూపల్లి. రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి తోడ్పడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకుని హరిత రిసార్ట్స్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పర్యాటక దృష్టిలో వికారాబాద్కి ఉన్న ప్రత్యేకతను ఉపయోగించుకుని అనంతగిరి పర్వతాల అందాలు, హరిత రిసార్ట్స్ సౌకర్యాలు, వ్యూ టవర్కు ఆకర్షితులవుతారని మంత్రి పేర్కొన్నారు. బృందావన్ స్పిరిట్స్ అనేటువంటి ఫ్యాక్టరీకి రావడం జరిగింది. వీళ్ళు పెర్నాడ్ అనే కంపెనీకి వీళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, ప్యాకింగ్ చేస్తూ ఉంటారు టోటల్గా. అయితే ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది, రా మెటీరియల్ ఎంత వస్తూ ఉంది, ఫినిష్ ప్రోడక్ట్ ఎంత అవుతా ఉంది, ఓడోస్ ఎంత పోతూ ఉంది, లేబులింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదా, అట్లాగే బాటిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా, ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగేట్టు ఉన్నాయా, ఇవన్నీ టోటల్ ఎంత ప్రొడక్షన్ అవుతా ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా అంటే దీనికి కమిషనర్ ఆఫీస్కు అట్లాగే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు కనెక్టివిటీ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా వెరిఫై చేద్దామని చూద్దామని రావడం జరిగింది. ఈ యొక్క బృందావన్ స్పిరిట్స్ సంబంధించి ఇవన్నీ చూసిన తర్వాత దీంతో పాటుగా బేసిక్ రా మెటీరియల్ ఈఎన్ఏ ఉంటుంది, ఈఎన్ఏ కూడా చూడాల్సింది. అది కూడా నెక్స్ట్ విజిట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఓవరాల్గా చూసిన దాని ప్రకారం ఆ లేబుల్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా లేవా, ఎక్కడైనా బోగస్ అంటే ప్రొడక్ట్ చేసి బయట ఏమైనా అమ్ముకుంటాం కదా, సో ఇవన్నీ వెరిఫై చేయడం కోసమే ఇక్కడ రావడం జరిగింది. సో దాన్ని కూడా వెరిఫై చూడడం జరిగింది. తర్వాత దాన్ని రికార్డు పరిచయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. బృందావన్ స్పిరిట్స్ అనేటువంటి ఫ్యాక్టరీకి రావడం జరిగింది. వీళ్ళు పెర్నాడ్ అనే కంపెనీకి వీళ్ళు ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు, ప్యాకింగ్ చేస్తూ ఉంటారు టోటల్గా. అయితే ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది, రా మెటీరియల్ ఎంత వస్తూ ఉంది, ఫినిష్ ప్రోడక్ట్ ఎంత అవుతా ఉంది, ఓడోస్ ఎంత పోతూ ఉంది, లేబులింగ్ కరెక్ట్ చేస్తున్నా లేదా, అట్లాగే బాటిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా,